నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదేమైనా కూడా నిన్నటి రోజున ఆంధ్ర రాష్ట్రంలో పాడేరు నియోజకవర్గంలో ఒక ఘోరం అంటే జరిగిపోయింది. ఎప్పటి నుంచో ప్రజల్లో తిరుగుదాము, ప్రజా సమస్యలపైన గళమెత్తుదాము అని చెప్పి ఆయన సొంత ఇంటిని వదిలి మరీ ప్రజాబాట పట్టినటువంటి పాస్టర్ అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి పైన నిన్న గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఇటు టీడీపీ వర్గాలు వైసీపీదే ఈ పని అని చెప్తున్నారు. ఇంకా వైసీపీ వాళ్ళు వచ్చి ఇది ప్రభుత్వం పని అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు దీంట్లో నిజాలు ఏమన్నా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, పాస్టర్ అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి ఇది వరకు వేరే ఒక పాస్టర్ మరణించినప్పుడు బాగా వెలుగులోకి వచ్చాడు మేడం. తదుపరి కాలంలో ఈయన 2 రాష్ట్రాల్లో పర్యటన చేస్తాను, ప్రజా సమస్యలపైన పోరాడతాను అని చెప్పి అనేక యూట్యూబ్ ఛానల్ ఆయన ఎలివేట్ చేసుకోవడం జరిగింది. ఆయన మంచో చెడో నాకైతే తెలియదు. కానీ నిన్నటి రోజున పాడేరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేస్తూ ఉండగా అనూహ్యంగా నిన్న ఆ విజువల్ కూడా చూశాను మేడం. కారులో నుంచి బయటికి లాగి మరి ఆయన ఇష్టానుసారం కొడతా ఉన్నారు, చంపేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా అది క్రైస్తవ మతం అనుకోండి, హిందూ మతం అనుకోండి, దేవుడి దయ ఆయన బతికి బయటపడినాడు. అసలు దీంట్లో ఎవరి కోణం ఉంటుంది మేడం ఈ ఆయన్ని ఎలిమినేట్ చేద్దాం అనుకునేటువంటి దృష్ట్యా? నిన్న ఏదైతే అభినయ్ దీని మీద జరిగిందో అది ఎవరు కూడా హర్షించరండి. ఎందుకంటే మతాలకి సంబంధించి ఒకవేళ ప్రచారం చేసుకోవచ్చు, చేసుకునేది కూడా ఇప్పుడు ఆయన పాస్టర్గా ఉన్నాడు, ఎవరైనా దేనికైనా పిలిచారేమో వెళ్తున్నాడేమో. కానీ ఆయన గతంలో కూడా చెప్పాడు, స్థానికంగా ఉన్న సమస్యల్ని నేను పోరాడతానని చెప్పాడు. ఆ పాడేరు దీనికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అక్కడ లోకల్గా విశ్వేశ్వరరాజు ఆయన ఎమ్మెల్యే, అది ఎవరు వైసీపీకి సంబంధించిన ఆయన గతంలో వార్నింగ్లు ఇవ్వటం జరిగింది. సో నీకు ఇక్కడ ఏం పని ఈ నియోజకవర్గంలో రావద్దని చెప్పటం జరిగింది. ఆయన వెళ్ళటం కూడా జరుగుతూనే ఉంది. సరే, ఎవరికైనా ఎందుకు నా నియోజకవర్గంలో వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు అనేది జనరల్ పబ్లిక్ ఎట్లా అసంప్షన్ ఎలా అవుతుందంటే మేడం, ఆయన ఎప్పుడు వైసీపీ సైడ్కి ఏం మాట్లాడుతున్నాడు, మేము కూటమి ప్రభుత్వానికి ఎదురుగా మాట్లాడతాం, కూటమి ప్రభుత్వం ఫలానా తప్పు చేస్తుంది, ఏది చేసినా కూడా టీడీపీ వాళ్ళకి జనసేనకి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ పని చేసింది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అని కన్నా నేనంటే దానికి మీ దగ్గర సమాధానం ఏంటి? అంటే ఒక్క విషయం ఇక్కడ ఆలోచించండి. మీరు అక్కడ జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో, ఆయన మీద జరిగిన దాడి కానివ్వండి, అన్ని వీడియోస్ తీస్తున్నారు. ఆ వీడియోస్ ఉంది. ఆ వీడియోస్ ప్రభుత్వం చేయిస్తే వీడియోస్ చేసి తీయగలుగుతుందా? ఆ వీడియో బయట వస్తుందా? అంటే గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తారు. అది చేయించింది ఎవరు? వైసీపీ వాళ్ళు చేయించి ఆ వీడియోని రిలీజ్ చేసి ఇది కుటుంబ ప్రభుత్వం మీద నెట్టాలని చూస్తున్నారు. అసలు ఎవరైనా సరే వీడియోలు తీస్తున్నారని అన్నప్పుడే అది ప్రభుత్వానికి ఇప్పుడున్న ఒక్కటి మనం లాజిక్గా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం. ఒకవేళ ప్రభుత్వం చేయించిందని అన్నప్పుడు ప్రభుత్వం వీడియోలు తీసి రిలీజ్ చేస్తుందా? ఎవరైనా ఇది ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఇది అంతా ఏంటంటే ఇప్పుడు హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య పెట్టే తగాదాగానే కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారే కానీ క్రిస్టియన్స్ని తిట్టట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఏదైనా మాట్లాడుతున్నారంటే సనాతన ధర్మం కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కానీ వేరే గౌరవిస్తామనే చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ వాళ్ళని అవమానపరచట్లేదు. మీకు అది కూడా కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సీఎం అయినా కానివ్వండి, అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అలాంటి మత ఘర్షణలు ఎప్పుడూ జరగలేదు. మతానికి సంబంధించి ఎప్పుడూ జరగలేదు. అది కూడా ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు కూడా చూస్తే తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి, పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలంగాణలో, హైదరాబాద్లో కర్ఫ్యూలు నడిచేది. హిందూ ముస్లిమ్స్ గొడవలు అనేది ఒక తారాస్థాయిలో ఉండేది. అలాంటిది ఎప్పుడు ఓల్డ్ సిటీ వెళ్ళాలన్నా కర్ఫ్యూతో ఉండేది. అది చరిత్ర మొత్తం తిరగరాశారు. హిందూ ముస్లిమ్స్కి ఎప్పుడు గొడవలు లేకుండా ఈ రోజుకి ఈ ప్రశాంతత వచ్చింది అని అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా కూడా బీజేపీతో అలయన్స్ లో ఉండి కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పాస్టర్లకి సంవత్సరానికి ఒక 60,000 చొప్పున ఆ పాస్టర్లకు డబ్బులు ఇవ్వడం, మౌజోన్కి డబ్బులు ఇవ్వడం, ఆ విధంగా చేస్తా గౌరవప్రదంగా చేసుకుంటూ వస్తున్నారు మేడం. అంటే జనరల్గా ఫీల్ అవ్వాల్సింది హిందూ దేవాలయాల్లో పూజలు చేసేటువంటి పూజారులు ఫీల్ అవ్వాలి మహా అంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే హిందువులు టెంపుల్లో ఏ పూజారికి జీతం ఇవ్వట్లేదు. కానీ ఇంకా పాస్టర్స్కి జీతాలు ఇస్తున్నారు కదా, 5,000 చొప్పున. ఇది అంటే ఇది అందరూ కడితే ట్యాక్స్ వస్తుంది కానీ ఒక క్రిస్టియన్స్ ఒకటి కడితే ట్యాక్స్ ప్రభుత్వానికి రావట్లేదు కదా. సరే, ఇన్ని చేస్తున్నా కూడా మళ్ళా కూటమి ప్రభుత్వం మీద మాట్లాడటం, వాళ్ళు చేశారని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చేసింది ఎవరు? ఇప్పుడు మత ఘర్షణలు రెచ్చగొట్టాలని చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ కూడా మనం చూసాం. ఒకసారి కూడా ఒక కాపు కమ్యూనిటీకి మధ్యలో కూడా పెట్టడానికి కోసం ట్రైన్లే తగలబెట్టారు. అది బాబు గారు సీఎంగా ఉన్నప్పుడే
ట్రైన్లే తగలబెట్టారు. ఆ ట్రైన్లు తగలబెట్టించింది ఎవరు అనేది అందరికీ తెలుసు కూడా. అదే ఉద్యమకారుడు తర్వాత తదుపరి కాలంలో 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉంటే కాపుల కోసం గళమెత్తిన పాపానే పోలేదు మేడం. అసలు అది ఏం లాజికో ఏం విచిత్రమో ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు ఇట్లా నాయకుల్ని అంతుపట్టిన రహస్యం మేడం అది. ఇప్పుడు ఈ రోజున కూడా మనం అది అట్లాగే చేశారు. ఇప్పుడు కూడా అలాంటి పనులే జరుగుతున్నాయి కదా. ఇక్కడ ఒక చిన్న అపవాదం వస్తుంది మేడం. ఒక డౌట్ఫుల్ గా ఏంటంటే ఇదే పాస్టర్ అభినయ్ దర్శన్ పైన స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి ఈయనకి మధ్య ఏదో క్లాష్ జరుగుతుంది. లాస్ట్ 1 నెల నుంచి ఫోన్ కాల్స్ లో బెదిరింపులు జరుగుతున్నాయి అంటున్నారు. దాంట్లో అది నిజమే కదా. ఇప్పుడు అతను కూడా అదే చెప్తున్నాడు, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, సో నన్ను ఇక్కడ తిరగద్దని చెప్పారు అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా ఇలాంటివి జరుగుతాయా? ఖచ్చితంగా జరగదు. సో ఇదంతా ఇప్పుడు ఒక స్కెచ్ లాంటిదే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం గురించి చెప్తుంది. సో అది చెప్తుందని చెప్పేసి ఇలాగా క్రిస్టియన్స్ని ఇబ్బంది పెట్టారనేది ఒకటి ప్రచారం చేయాలి అని స్ట్రైట్ గా వీళ్ళు అటాక్ చేసి వీళ్ళు చేసిన పనిని కూటమి ప్రభుత్వం మీద నింద పెట్టడానికి. సో ఈ లాజిక్ అంతా ప్రజలకు అర్థమవుతుంది. ఎవడైనా చేసే అటాక్ చేసేవాడు ఒకవేళ నిజంగా కూటమి ప్రభుత్వం చేస్తే వీడియోలు తీయదు, వీడియోలు తీసింది పోస్ట్ చేయదు, ఇవన్నీ చేస్తుంది. ఇదంతా కుట్రగా జరిగింది, కుట్రపూరితంగా జరుగుతున్నది. ఇదంతా ఇప్పుడు అందరూ కూడా హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, కొంచెం మనం ఆలోచించాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఎవరు ధర్మాన్ని ఎవరు మతాన్ని వాళ్ళు ఫాలో అవటంలో ఇక్కడ తప్పు లేదు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చంపుకునే స్థాయికి వచ్చి ఉండే కక్షలేం కాదు. మొత్తం అందరం కలిస్తే, భారతీయులు అందరూ కలిస్తే ఒక తల్లి బిడ్డలు లాంటి వాళ్ళమే ఇక్కడ. కాకపోతే ఏదో మతం కోసం చచ్చిపోవాల్సినంత అవసరం అయితే లేదు కదా, చంపుకోవాల్సినంత అవసరం లేదు కదా. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం చేసింది కాదు. వాళ్ళు కావాలని ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఆ కూటమి ప్రభుత్వం మీద నింద పెట్టాలి. సో ఒక మతాన్ని ఈ పార్టీ నుంచి దూరం చేయాలి. ఈ కుట్ర జరుగుతుంది. ఒకవేళ ఇదే అభినయ్ దర్శన్ సొంత పార్టీ కన్నా పెట్టుకుంటా ఉంటే ఆయన వైసీపీ సానుభూతి పరుడు అని అందరికి తెలుసు. సో వాళ్ళ మధ్య క్లాష్ అయ్యేది కాదు, ఆయన ప్రాణాపాయం వరకు తెచ్చుకునేవాడు కాదు. ఆయన సొంత పార్టీ పెట్టడం, అతను ఏంటంటే రేపు పొద్దున ఎవరికి మద్దతు ఇస్తాడో ఆ ఓట్లు వెళ్ళిపోతాయి కదా, లేదా చీలిపోతాయి. రేపు పొద్దున అతను షర్మిలా పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటది. ఖచ్చితంగా బ్రదర్ అనిల్ గారు డైరెక్షన్ లో నడుస్తున్నాడేమో తెలియదు కదా. సో కాంగ్రెస్ కి అవకాశం ఉంటది. సో అందుకని వీళ్ళు చేసిన కుట్ర ఇది, వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర. అతను పక్కాగా కాంగ్రెస్ కే చేస్తాడు. సో ఈ మధ్యలో జరిగిన ఈ క్లాషెస్ మూలనే ఇలాంటివి జరుగుతున్నాయి. అద్భుతంగా వివరించారు మేడం. అసలు అంటే ఇంత లాజిక్ ఉందా అనేది, అంటే ఫర్ ఆఫ్ ద మూమెంట్లో అమ్మటి రాంబాబు అన్నాడు మేడం ఆ మధ్య డైలాగ్, ఫర్ ఆఫ్ ద మూమెంట్ అని. సో అజీబాబు లాంటి వాళ్ళు ఎంతమందో కూటమి ప్రభుత్వమైన చలవల పలవలుగా కూటమి ప్రభుత్వం చేసింది అనేది సమాజంలో ఒక వైషమ్యాలు రేగిచ్చేదానికి ఇది అద్భుతమైన అవకాశంగా చూస్తున్నారు మేడం. వీటన్నిటి నుంచి మాకు క్లారిటీ ఇచ్చేందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే.